దివి తాలూకాలో పెద్ద ఉప్పెన వచ్చింది. కొన్ని వేల కుటుంబాలు చచ్చిపోయాయి. సముద్రం పొంగి 30 అడుగులు ఎత్తి వెళ్ళింది. కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఆ ఉదంతాన్ని ప్రతిరోజు టీవీలో చూపించారు. ఎందుకంటే అప్పటికి టీవీ కొత్తగా మొదలైంది. అదే అక్టోబర్ 23న ఓకే. రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు. మొదటి రోజు నేను స్టూడియో నుంచి వివరాలన్నీ లైవ్ ఇచ్చాను, కంఠస్థం బట్టి. ఓకే. ఆ తర్వాత జరిగింది ఇది, రామారావు గారిది ఉప్పెన. ఓకే. రామారావు గారు వచ్చింది 83 కదా, ఇది 70లో కదా. 70. అవును. ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం. టీవీ పెడితే అదొక టాస్క్, అదొక టాస్క్ మీకు. అమ్మో, అవును, స్క్రిప్ట్ ఉండదు, విజువల్ చూస్తూ చెప్పాలి. మా కెమెరామెన్ వీళ్ళంతా కూడా పెద్ద కెమెరాలు, ఇలాంటివి కాదు, హై రిఫ్లెక్షన్, హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. నిలబడితే కళేబారాలు కొట్టుకొస్తూ ఉంటాయి. పాపం వీళ్ళందరూ కష్టపడి వెళ్ళి చేసి. తర్వాత అప్పట్లో మండలి వెంకటకృష్ణారావు గారని మినిస్టర్ ఉండేవారు. ఆయన స్వయంగా అక్కడ ఉండి ఆ ఏర్పాట్లు చూసి చేస్తే, ఏవి కృష్ణారెడ్డి గారని విజయవాడ కలెక్టర్. ఓకే. అంటే మీరు న్యూస్ రీడర్ కాకముందు ఇదంతా అప్పటికి? అంటే ఉద్యోగం న్యూస్ రీడర్గానే ఉంది, న్యూస్ లేదు. అదే, అంటే ఇంకా మీరు న్యూస్ చదవటం మొదలు పెట్టాలి. ఈ రిపోర్టింగ్ చూసాం. అదే ఆయన అక్కడ ఇల్లు కట్టించి, అప్పట్లో హ్యామ్ రేడియో అని ఒకటి ఉండేది, అది ఇప్పుడు మొబైల్ లాగా. ఓకే. దానికి రాజీవ్ గాంధీ గారు చైర్మన్. అది ఏవిఎస్ రెడ్డి గారి దగ్గర ఉండేది. అది ఉపయోగించి అప్పటికప్పుడు కావాల్సిన సామాగ్రి, సహాయం, ఫుడ్డు, ఆహారం, మందులు అన్నీ తెప్పించి చాలామందిని బతికిచ్చారు. ఓకే. ఇల్లు కట్టించారు. తర్వాత ఏమైందంటే అక్కడ ఒడ్డు మీద ఈనాడు వాళ్ళ ఫౌండేషన్ పెట్టి, డబ్బులు పెట్టి ఇల్లు కట్టారు. కట్టి ఆ జాలర్లందరికీ ఇచ్చారు ఫ్రీగా. అది ఈనాడు చేసిన గొప్ప కార్యం. ప్రభుత్వం కూడా కట్టించింది. ఇవన్నీ చూపించేవాళ్ళం. అప్పటికి ఇంకా ఈటీవీ, జెమిని రాలా. అదేనండి. తర్వాత 83 రామారావు గారు ముఖ్యమంత్రి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఆవిడ శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి. ఆ వరదలను చూడటానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చారు. హైదరాబాద్లో దిగి ఇక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్తారు. వెళ్ళబోతూ ఉంటే ఇక్కడ పత్రికా విలేకరులు ఆవిడని అడిగారు, మేడం మీరు వార్తలు మొదలుపెట్టరా? అదేంటి లేవా? లేవండి. ఆవిడతో పాటు హరికిషన్ లాల్ భగత్ అని ప్రసార శాఖ మంత్రి, ఆయన కూడా వచ్చాడు. క్యా బాత్ హై నయ్యే, ఆయనకి తెలియదు. నయ్యే మనం ఐసా కైసా మై వాపస్ ఆయే తక్ షురూ కరో. ఆవిడ శ్రీకాకుళం వెళ్ళి వెనక్కి వచ్చే లోపల ప్రారంభించాలట. ఈయన ఆవిడతో పాటు వెళ్ళాలనుకున్నవాడు ఆగిపోయి, ఇక్కడ మా డైరెక్టరు, ఈసీఐఎల్ డైరెక్టరు, వీళ్ళందరినీ కలిపి ఈసీఐఎల్ ఎండి రూమ్లో మీటింగ్ పెట్టారు. నన్ను కూడా లాక్కుపోయారు. అంటే ఇలాంటి కార్యక్రమాలకి నన్ను లాక్కుపోయేవాళ్ళు. నిజంగా నేను న్యూస్ రీడర్ని. సరే కూర్చుని ఆయన ఒకటి అడిగాడు, న్యూస్ చదవటానికి ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు సార్. క్యా కర్రే అన్నాడు. అంటే అది తప్ప అన్నీ చేస్తున్నాడు సార్. న్యూస్ చదువుతావా? చదువుతాను. తెలుగు వచ్చా? సార్ నేను తెలుగువాడిని. ఆయనకు నమ్మకం కుదరలా. ఈ అవతారంతో పేపర్ తీసుకురా, ఈనాడు పేపర్ వచ్చి పడు, అది చేతిలో పట్టుకుని చూడకుండా చదివాను. ఈ క్యా బగర్దేకి బాత్ కర్రాను, చూడకుండా మాట్లాడతాడు. సార్ రోజు చూసేది. అచ్చా यही पढ़ो, यही न्यूज़ है, शुरू करो.
అంటే చూడకుండా పేపర్ చదవాలట, అదే వార్తలు. ఓకే. నథింగ్ డూయింగ్. నువ్వు కనుక చెయ్యకపోతే ఆవిడ వచ్చి నన్ను సాగొడుతుంది, మీరు స్టార్ట్ చేయండి నన్ను, అంతే. వీళ్ళకి ఆగమేఘాల మీద పరిగెత్తి టెంపరీగా ఒక మైక్రోవేవ్ ఎక్విప్మెంట్ తెచ్చి కనెక్ట్ చేసి వార్తలు ప్రారంభించారు. అలా మొదలైందా 1983లో? ఓకే. అది కూడా నవంబర్ 14న బాలల దినోత్సవం ఎల్బీ స్టేడియంలో రామారావు గారు దాన్ని ప్రారంభించారు. తర్వాత లలిత కళాతోరణం అని కట్టారు. అవును. అక్కడేంటి బాలల చలనచిత్రోత్సవం. అవును. అక్కడ అది ఆయన ఇనాగ్రేట్ చేశారు. అది మీకు ఒక మంచి జ్ఞాపకం. అవి రెండు లైవ్, అవి తీసి రికార్డ్ చేసి తెచ్చి వార్తల్లో ఇవ్వాలి. వార్తల్లో ఎడిట్ చేసి ఇస్తున్నారు. మీకు తెలిసిందే ఈ వార్తలన్నీ కూడా టెలి ప్రింటర్ అని ఉంటుంది. అవును. పిటిఐ యుఎన్ఐ, అవి 24 గంటలు వార్తలు ఇస్తూనే ఉంటాయి. అట్లాంటివి పెట్టించేసాడు. ఆ వచ్చిన వార్తల్ని ఇంగ్లీష్లో ఉంటాయి, కట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. ట్రాన్స్లేట్ చేసి ఏది చదవాలి అనేది మా చేతికి ఇస్తారు. ట్రాన్స్లేట్ చేయటానికి అప్పట్లో పెద్ద పెద్ద జర్నలిస్టులు, వరదాచారి గారు, వేమూరు రాధాకృష్ణ గారు, పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, రంగనాథరావు గారు, రామకృష్ణారావు, దామోదర స్వామి, రామానాయుడు, సత్యవతి గారు, ఇలాంటి పెద్దలందరూ వచ్చేవాళ్ళు. వీళ్ళకి రోజుకు ఒక కాంట్రాక్ట్. ఆ రోజు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చి వెళ్ళాలి. మధ్యాహ్నం నుంచి మొదలయ్యేది. 3ంటికి ఉన్న ఐటమ్ 6ంటికి ఉండదు, ప్రయారిటీలో మారిపోతుంది. చివరాఖరికి 6:30కి వచ్చేవి ముఖ్యాంశాలు. టెలిప్రాంటర్ లేదు, అది చూసి చేతిలో పట్టుకొని కంఠస్థం చేసి అవి చదివేవాడు. కంఠస్థం చేయమని ఎవరు చెప్పలా, నేనే చేసేవాడు. ఎందుకు? మన ప్రసారాలు 9ంటికి అయిపోతాయి, 9ంటికి ఢిల్లీ నుంచి వస్తాయి. అవును. వాళ్ళు న్యూస్ పెట్టేవాళ్ళు, వాళ్ళు చూడకుండా చదివేవాళ్ళు. అదేంటి వాళ్ళు చూడకుండా చెప్తున్నారే, మనవాడు చూడకుండా చదవలేడా, వీళ్ళు చేత కాదు అని అనుకుంటారేమో అని నేను కంఠస్థం చేశాను. వాళ్ళు టెలిప్రాంప్టర్ ఉపయోగిస్తారనే విషయం తెలియదు కదా. తర్వాత అలా నడిపించి వార్తలు మెల్లిగా చేసి ముఖ్యంగా ఒక కత్తి మీద సామే కదా అలా చేయటం అనేది. నాకంటే మా ఎడిటర్ కంగారు పడేవారు. ఆయన తప్పుపోతే ఏంటి? లేదు సార్, నా బీబీ పెంచుతావయ్యా. లేదు సార్. సరే అలా నడిచేది. దీనికంటే ముందే మీకు రోజారాణి గారితో పెళ్ళైపోయింది? పెళ్లి కాలే, పరిచయం అయింది. మేము రేడియో అడ్వర్టైజ్మెంట్స్ చెప్పేవాళ్ళం అన్నాను. నేను మీరు న్యూస్ చదవకంటే ముందే పెళ్ళి కదా? 83 కంటే ముందే కదా మీకు పెళ్ళైంది? అదే, అది కరెక్ట్. 80లో. అదేంటంటే నేను అడ్వర్టైజ్మెంట్స్ చెప్పేటప్పుడు తను వాళ్ళ నాన్నగారితో పాటు వచ్చేది. అప్పుడు నమస్కారమే, అంతకంటే ఇంకో అక్షరం లేదు. అదే. తర్వాత అనౌన్సర్గా తనకి ఉద్యోగం వచ్చింది దూరదర్శన్ వచ్చి చూపించింది. వచ్చి సంతోషం, కలిసి పని చేయొచ్చు. సరే, ఆ పని చేయటం అంటే వాళ్ళు కూడా చిక్కడపల్లిలోనే ఉండేవాళ్ళు. ఓకే. మేము అప్పుడప్పుడు ఆటోలో వచ్చేవాళ్ళం. మాకు స్నేహంగా ఏంటంటే శశిధర్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు కూడా స్క్రిప్ట్ అది రాసేవాడు. పాపం లేడు, వెళ్ళిపోయాడు. మేము ముగ్గురం ఆటోలో వచ్చేవాళ్ళం. ఆ ఆటో ప్రయాణం కాస్త ప్రణయంగా మారి తర్వాత పరిణయం అయింది. ఓకే. సరే, మొదట మీరే అడిగారు అన్నారా? అసలు ఎవరిని అడగల. తను నన్ను అడగలేదు, నేను తనగా. ఇద్దరం రోజు ఇళ్లలో చెప్పేద్దాం. ఓకే. తెలిసిపోయా అంటే మీ మనసులకు తెలుసు. తెలియకపోతే ఎందుకు వస్తాం? అదే అదే అదే. ఇద్దరం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాం.
సూర్యప్రకాష్ రావు గారని ఆయన, అంటే వాళ్ళ నాన్నగారు, ఉమ్. ఆయన ఫ్రీడమ్ ఫైటరు. ఓకే. పోలీస్ ఉద్యోగం వదిలేసి వచ్చాడు ఆయన. ఓకే. వదిలేసి ఆంధ్ర మహిళా సభ ఉందా, దాంట్లో పనిచేస్తున్నారు. ఉమ్. మేము వాళ్ళకి తెలుసు, ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వీళ్ళు అనే విషయం. ఉమ్. మేము వెళ్ళి అడిగాం. వాళ్ళ అమ్మ నాన్న, మా అమ్మాయి మీ ఇంట్లో ఏమడగలదా? అయ్యో అలా ఏం లేదండి, మేము సర్దుకుంటాం, ఏం లేదు, అంత ఇదేం కాదు, ఉమ్. మీ ఇష్టం నాయన. సరే, మా ఇంటికి వచ్చి చెప్పారు. సో మొదట వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చెప్పారు. ఓకే. ఉమ్. మా ఇంటికి వచ్చి చెప్పారు. ముందు మా వాళ్ళు సరే అన్నారు, ఓ 2 రోజుల తర్వాత వద్దన్నారు. అదేంటి? వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయట, నీకు చెప్పలేదు. నా మొహం ఏం లేవు, నీకు తెలియదు. ఇవన్నీ ఆడవాళ్ళ అపోహలు. అదే. ఉమ్. సరే, అవన్నీ తొలగిపోయింది, పెద్దగా ఏం లేవు. సరే, యాదగిరిగుట్టలో వివాహం, ఖర్చు పెట్టకూడదని. తర్వాత ఇక్కడ అశోక హోటల్ అని ఉంది, దాంట్లో అందరికీ రిసెప్షన్ లాగానా? రిసెప్షన్, స్నేహితులు వీళ్ళందరూ వచ్చారు. చంద్ర అని ఉండేవాడు, ఆర్టిస్ట్ చంద్ర. అవును. వాడు బాగా స్నేహం. వాడు దగ్గరికి వచ్చి ఆ రిసెప్షన్ రోజున వాడు, రే దొరికేవరా దొంగ అన్నాడు. అదేంటండి, నేను నీ బొమ్మ ముందే వేశాను, వాడు పెళ్ళికి ముందే బొమ్మ వేసి పెట్టాడు. ఏది ఇద్దరు. ఓకే. ఆ. నువ్వేసి నన్ను అంటావేంటండి, తెలుసు అన్నాడు. ఆ. పాప ఈ మధ్య వెళ్ళిపోయాడు. అవును. మంచి మనిషి, సో సిగరెట్ ఇది- లేకుండా బొమ్మేసేవాడు కాదు. అవును. బాపు గారి తర్వాత అంత చక్కగా వేసేవాడు. ఆయన గీత అంత అందంగా ఉంటుంది.